ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్కులను లూకాసు వార్త 1వ అధ్యాయము 69వ వచనం, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేయును. చూడండి, దేవుడు దర్శనిచ్చి, దేవుడు ఈ లోకమునకు వచ్చి, దేవుని ఈ యొక్క క్రీస్తు, పంపబడిన క్రీస్తుగా ఈ లోకమునకు ఆయన దర్శనమిచ్చేది దేనికేనంటే వారికి విమోచన కలగాలి. ఈరోజు ఏ మనుషుల ద్వారా విమోచన కలగదు, విమోచన లేదు. విమోచన అంటే పాపపు వ్యసనాలు, బలహీనతల్లో, లోకములో, శరీరేచ్ఛల్లో, ఇంకనూ అనేకమైన కొన్ని పరిస్థితుల మధ్యలో పట్టబడి ఉన్నారు. అందుకనే దేవుడు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్తను ప్రకటించటానికి, విరిగిన నలిగిన హృదయముల నుండి దృఢపరచటానికి, సరసాలలో ఉన్నవారిని విడిపించటానికి, కట్టబడిన కట్లు తెంచటానికి ఆయన నన్ను పంపెను. యెషయా ప్రవచనములో అదే మాట, యేసు ప్రభువారు కూడా వచ్చిన మాటలవే. మీరు గమనించినటువంటి విషయంలో ఆయన ఎందుకు దర్శించారు వారినంటే విమోచన కలుగు చేయటానికి. నువ్వు విమోచించబడాలంటే విమోచకుడైన యేసుక్రీస్తు సన్నిధిలో నీవు నీ వంతు ఆయనకి నీ హృదయం ఇచ్చి, ఆయన నువ్వు నువ్వు అనుసరిస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరిశోధన చేసుకోవాలి. మరొక విషయంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనములో, నాకు జీవ మార్గము తెలియచేసితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఆయన రెండవ విషయంలో ఎందుకు దర్శనమిచ్చారు అనేది మీరు గమనిస్తే, ప్రతి జీవితం, కృంగిన జీవితం, బలహీనమైన జీవితంలో ఉత్తేజాన్ని, ఉల్లాసము, సంతోషము, సమాధానము క్రీస్తులో ఉన్నది. అందుకని ప్రభు అంటారు కూడా, ప్రయాసతో భారం మోసుకొనుచున్నావు నా యొద్దకు రా అని చెబుతూ, నేను నిన్ను ఉత్తేజించి, ఎందుకు ఆయన జీవ మార్గము తెలియజేస్తున్నాడు, దర్శనమిచ్చాడంటే ఉల్లాసముతో నింపెత్తడానికి, ఆ వ్యక్తిని ఉల్లాసముతో లేవనెత్తటానికి. లోకములో దేనిలో లేదండి ఉల్లాసము, ఉత్సాహం. దేవునితో నిబంధన చేసుకున్నట్లయితే అక్కడ దర్శనమిచ్చి ఉన్నది ఒకటి విమోచించటానికి, 2 నిన్ను సంతోషముతో నింపటానికి. ఉల్లాసం అనే మాటకు మరొక అర్థం సంతోషముగా. మరి సంతోషముగా చూడండి, సంతోషకరమైన శుభవర్తమానంలో కొంతమంది చూస్తే కానుకలు ఇచ్చి పుచ్చుకుంటుంటారు, స్టార్ కడుతుంటారు, ఇంకా చక్కగా పెయింట్తో అలంకరిస్తుంటారు, వస్త్రాలతో అలంకారంగా ఉంటారు. ఇంకా మనం చూస్తే ఎంతో చక్కగా జరుపుకునేటువంటి విషయంలో అయితే ఒక్కటి మర్చిపోతున్నటువంటి అనుభవం ఏంటిదంటే, ఆ వ్యక్తి విమోచించబడ్డా, ఆ పాపం నుంచి విమోచించబడ్డా, ఆ వ్యక్తి వ్యసనం నుంచి విమోచించబడ్డా, ఆ వ్యక్తి చీకటి బంధకాల నుంచి విడిపించబడ్డా, అప్పుడే నిజమైన ఉల్లాసము, సంతోషము దర్శనమిచ్చినప్పుడు వారు కనుగొంటారు. దేవుని వాక్యం చెప్తున్నమాట. ఎందుకంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, 13వ అధ్యాయం 11వ వచనములో, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానకర్తయగు దేవుడు అప్పుడు మనకు తోడై ఉంటాడు. ఎప్పుడు తోడై ఉంటాడంట? దేవుడు మనకు తోడంటే, ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు. ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడంటే, ఇదిగో మీరు సంపూర్ణమైన భక్తి కావాలి, సగం భక్తి కాదు. ఒకరికొకరు ఆదరణ లేని వారికి దేవుడు వాక్యమును బట్టి మనము వారికి ఆదరణ చూపించాలి. ప్రభు సన్నిధిలో ఏక మనసై ఉండాలి, సమాధానముగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ సమాధాన కర్తయ్యకు దేవుడు మనకి
తోడై ఉంటారు. ఇది దేవుని సన్నిధిలో దర్శనము కలిగి ఉండాలంటే ఈ అనుభవాలు మనలో ఉండాలి. ఈ అనుభవాల మధ్యలో ఉండాలి. చూడండి, మత్తయి సువార్తలో మీరు గమనించినట్లయితే వారికి మరి నక్షత్రమును చూసి, మత్తయి సువార్త 2వ అధ్యాయములో 7వ వచనములో, ఆ నక్షత్రమును కనబడిను కాలమున వారి చేత, ఇదిగో వారు పరీక్షించగా తెలుసుకొని, వారు చాలా పరీక్షించి తెలుసుకొని నక్షత్రమును చూసి అత్యానంద భరితులైనట్లుగా ఆ ఇంటిలోనికి వచ్చినట్లుగా రాయబడి ఉన్నది. ఇక్కడ మీరు గమనించాలి, జ్ఞానుల చరిత్ర మనం చదువుకున్నటువంటి విషయంలో తూర్పు దేశపు జ్ఞానులు ఏ దర్శనం చూశారంటే, ప్రభు ఇదిగో పలానా మరి చోట ఆయన పుట్టబోతున్నాడు, యెరూషలేములో ఆయన పుట్టబోతున్నాడని చెబుతూ, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి, ఎక్కడ పుట్టబోతున్నారో వాటిని దర్శించి వాళ్ళు ఏ దర్శనం చూశారంటే ఆ స్టార్, వాటిని చూసి తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరారు. చూడండి, మీరు గమనించినట్లయితే కొన్ని పరిస్థితుల్లో బయలుదేరటానికి ఆ దర్శనమును చూసి, ఆ స్టార్ను చూసి వీళ్ళు స్వప్నమందు కనుగొని బయలుదేరారు. వీళ్ళు మంచిదే, ఆకాశంలో చూసి. మనం గమనించినట్లయితే యెరూషలేములోకి వచ్చిన తర్వాత మీరు గమనించినట్లయితే వీళ్ళ మనస్సు ఆలోచనలు మారిపోయినాయి. హేరోదు దగ్గరికి వెళ్ళారు. మరలా రాజు ఉన్నాడు, ఈ రాజుకు తెలియకోకుండా రాజులకు రాజు ప్రభువులకు ప్రభు పుట్టబోతున్నారని మనం వచ్చామని చెప్పి ఆయన్ని అడిగితే లేఖనాలు తిరిగేసి ఇది ఎక్కడో మాకు అర్థం కావట్లేదు, ఇది కూడా మీరు చూసి మాకు దర్శనం, మేము కూడా దర్శిస్తాము, తిరిగి మాకు మరలా వర్తమానం తీసుకురమ్మని చెప్పినట్లుగా రాయబడింది. మరలా వీళ్ళు ఆ రాత్రి టైంలో ఆ యొక్క మరి నక్షత్రమును చూసి బయలుదేరి వెళ్ళారు. చూడండి, 10వ వచనంలోకి వచ్చాలకే వారు ఆ నక్షత్రమును చూసి ఆనందభరితులై ఆ ఇంటి మీదకి వచ్చి ఆగింది. అది ఆ ఇంటిలోనికి వచ్చి 11లో తల్లి అయిన మరియా ఆ శిశువు చూసి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకగా సమర్పించుకున్నట్లుగా రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా ఏం చూసి వచ్చారండి? మరలా అదే ఈరోజు మనం గమనించాలి. కొంతమంది స్టార్ పెడుతున్నారండి. ఎందుకు పెడుతున్నావు స్టారు? అదే నుండి వాళ్ళు పెట్టమన్నారు, నేను పెట్టాను, వాళ్ళు పెట్టారు. వీళ్ళు స్టార్ ఉన్నదంటే అక్కడ ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడు కనుక్కుంటాం. ఇప్పుడు స్టార్ ఉన్నది ఆ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒంట్లో యేసయ్య ఉన్నాడా? ఆ అరుణోదయ దర్శనం ఉందా? స్టార్ పెట్టారు, కానీ ఇంట్లో చూస్తేనేమో లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, ఇంకా కొన్ని చెడు వ్యసనాలు ఉన్నాయి. స్టార్ పెట్టినంత మాత్రాన యేసయ్య ఉండడండి. నీ హృదయము దేవునికి ఇవ్వాలి. నీ హృదయము దేవునికి ఇచ్చినట్లయితే, ఇదిగో ప్రభు చెప్తున్న మాట, ఆ అరుణోదయ దర్శనమును నువ్వు చూసి ఆయన్ని కనుగొని అత్యానంద భరితులవుతారు. అత్యానందమైన భరితమైన జీవితము యేసుక్రీస్తులో ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును మనము రక్షకునిగా దేవుని సన్నిధిలో అంగీకరించి ప్రభుతో నిబంధన కలిగి ఉండాలి. ఎందుకంటే ఇదిగో వాక్యం చెప్తున్న మాట ఎఫెసీ పత్రికలో అంటాడు, 5వ అధ్యాయం 14వ వచనం, అయితే అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. ఇంకా నువ్వు నిద్రలో ఉండొద్దు. నిద్ర అంటే ఆ నిద్రపోవటం కాదండి. లోకములో ఇంకా కొన్నిసార్లు మనం చూసినట్లయితే దేనికో దానికి మత్తులైపోయి ఉన్నారు, దేనికో దానికి వ్యసనాల్లో ఉన్నారు. అందుకని అక్కడ అంటాడు, ఆ మత్తు నుంచి, ఆ వ్యసనం నుంచి విడిపించబడి లే, ఆ మృతులలో నుండి లెగు, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడని వాక్యం చెప్తున్నమాట. ఎందుకో తెలుసండి, యోహాను సువార్తలో 11వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే
ఏమని రాయబడి ఉందో చూసారు? 9:10 మనం చదువుతున్నాం. అందుకు యేసు పగలు 12 గంటలకు వారు గవిని యొద్దకు ఒకడు పగలు వేళ నడిచిన ఎడల ఈ లోకము వెలుగును చూసిన గదా త్రోవ వారికి కనబడునని రాయబడి ఉంది. 10వ వచనంలోకి వచ్చేసరికి అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు త్రోవలో ఎక్కడో చోట వాడు పడిపోవునని చెప్పానని రాయబడి. త్రోవ తప్పిపోతాడు. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు. ఒకడు పగటి వేళ నడిస్తే త్రోవ కనపడుద్ది, వెలుగులో వారు నిలిచి ఉంటారు. చీకటిలో నడిస్తే చీకటి ఎక్కడికి తీసుకెళ్తుందంటే త్రోవ మారే అవకాశాలు ఉన్నాయి, త్రోవ తప్పే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక ఇరుకును పడే పరిస్థితులు ఈరోజు లోకములో ఉన్న ప్రతి మనుషుడు ఇదిగో చీకటిలో నడుస్తున్నాడు. అన్నీ తెలుసు అనుకుంటున్నాడు. అనేకమైన వ్యసనాల మధ్యలో ఉంటే త్రోవ కనపడదు. అరుణోదయ దర్శనము నీకు కావాలంటే వెలుగు సంబంధమైన నీతి సూర్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ మీద ఉదయిస్తాడు. నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు. ఆ వెలుగు నీ మీద ప్రకాశించునుగాక. నిన్ను ఆయన ప్రకాశమానముగా దీవించి ఆయన కృపలో స్థిరపరచబడునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం విని ఇదిగోనైనా మీ సన్నిధిలో దర్శనము పొందుకోవాలి. అట్టి దర్శనము కలిగి విమోచించబడాలి. దర్శనము కలిగి శత్రువుల చేతుల నుంచి విడిపించబడాలి. దర్శనము కలిగి ఇదిగోనైనా నా ప్రభువా అత్యానంద భరితులై ఉండాలి. దర్శనమును కలిగి ఇదిగో క్రీస్తు వెలుగు వారి మీద ప్రకాశించాలి. ఆ దర్శనము కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు అనే నామములో, రక్షణలో, పరిపూర్ణతలో వెలుగు సంబంధులుగా నడుచుకున్నట్లయితే చీకటి ఏమాత్రము కూడా వారిని చీకటిలో నడవక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించునని మీ లేఖనములు మీ బిడలలో నెరవేర్పు జరుగునట్లు సహాయం చేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని, ప్రతి ఒక్కరు కూడా వెలుగు సంబంధులుగా వాక్యమనే వెలుగులో నడుచుకునేటట్లుగా మీ కృపతో నింపమని యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటలు మన జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ